హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ పచ్చడి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, అది కూడా 2 నుండి 3 నెలల వరకు నిల్వ చేసుకొని ఈ పచ్చడిని అయితే తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే గరం మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, సాల్ట్, కారం ఇవి ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఈ గరం మసాలాలని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేయాలి. తర్వాత ఈ మొత్తం చికెన్ని ఒక ప్యాన్లో వేసేసి అందులో పసుపు వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ బయటికి వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఇలా గ్యాస్ మీద ఉడకబెట్టాలి. మొత్తం ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది కదా చికెన్లో నుండి. ఇలా ఇంత వాటర్ వచ్చిందండి. ఇలా వస్తుంది వాటరు. ఇంత మొత్తం బయటకు వచ్చే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి, పచ్చి వాసన లేకుండా. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని ఇందులో నుండి తీసేసి ఇప్పుడు డీప్ ఫ్రైలో ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలైతే బాగా గట్టి పడొద్దండి. గట్టి పడితే బాగుండదు టేస్ట్. మెత్తగానే ఉండాలి కొద్దిగా. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో అల్లం పేస్ట్ వేసేయాలి. అల్లం పేస్ట్ని వేసేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా. తర్వాత కరివేపాకు వేసుకొని అందులోనే చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ మనం మిక్సీ పట్టినాం కదా ఫస్ట్, అది వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. నేను కేజీ చికెన్కి 1 కప్పు కారం తీసుకున్నాను. ఇందులోనే వెల్లుల్లి వేసేయాలి ఆయిల్లోనే. తర్వాత సాల్ట్ కూడా వేసేయాలి. ఒకవేళ ఎక్కువ కారం ఉంటే 1 కప్పు తీసుకోండి. కారం ఎక్కువ లేకుంటే 2 కప్స్ తీసుకోండి కారం. ఇందులోనే లెమన్ జ్యూస్ మొత్తం పిండేసి వేసుకోవాలి. అంతేనండి. 2 డేస్ తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.